జై శ్రీరామచంద్ర. ఓం నమో నారాయణాయ. మనం 26వ సూత్రమైనటువంటి సపూర్వేషామపి గురు కాలేన వచ్చిదాట్ అంటే పురాతనమైనటువంటి అతి పురాతనమైనటువంటి ఇదివరకు ఎవరెవరు గురువులు ఉన్నారో ఆ గురువులందరికీ కూడా గురువైన వాడు ఈ యొక్క సనాతన ధర్మం కలిగినటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేవాడు సమస్త గురువులకు గురువు. ఎందుకంటే ఆయనలోనే అంత జ్ఞానం ఉంది, ఆయనలోనే సర్వశక్తులు ఉన్నాయి, ఆయనలోనే సర్వంతరంగా వ్యాపించబడేటువంటి జ్ఞానం ఉంది. ఎవరు ఎంత జ్ఞానం కావాలని తీసుకుంటారో అంత జ్ఞానం వారికి అబ్బుతూ ఉంటుంది. ఎవరు ఏ జ్ఞానం వైపు పయనిస్తూ ఉంటారో అటువంటి జ్ఞానం వారికి చెందుతూ ఉంటుంది. కనుక జ్ఞానం నేర్చుకోవాలంటే గురువులు అవసరం. గురువు లేనిది ఆ విద్య సంపూర్ణం కాదు. ఎందుకు కాదు అంటే గురువు ఒక విద్యను నేర్పితే ఆ విద్య సంపూర్ణంగా అభ్యసిస్తే తర్వాత దానిని ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి అందులో మనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మనం కృష్ణం వందే జగద్గురు అని ఎందుకు అంటున్నాం? భగవద్గీతలో మానవుల సమస్యలకు దొరకని పరిష్కారం అంటూ ఏదీ లేదు. అందుకే మనం న్యాయశాస్త్రాలు, న్యాయవేత్తలు న్యాయ స్థలాలలో వ్యవహారాలలో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పడం అంటే భగవద్గీత సంపూర్ణ జ్ఞానమైంది. దాని మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెబితే వారికి ఎక్కడ లేని అంటరాని కర్మలన్నీ కూడా అంటుకుంటాయి అనేది దైవాజ్ఞ, దైవ శాసనం అది. కనుక అలాంటి శాసనాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే చెప్పింది ఎవరా శాసనం? సరాసరి ఈశ్వరుడే, పరమేశ్వరుడే. అంటే త్రికాలజ్ఞుడు, త్రికాల ఆబాధితుడు. ఈశ్వరుని గురించి వర్ణించడం మనలాంటి వారికి కూడా అంత జ్ఞానం చాలదు. మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న విషయాలను కొన్నింటినైనా పామరులకు, సామాన్యులకు అర్థం తెలియని వారికి చెప్తే వారి జ్ఞానవంతులై వారిని మార్చుకొని పాపకర్మల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఒక్క దైవం తప్ప, ఈశ్వరుడు తప్ప. అంటే ఈశ్వరుడు అంటే ఇప్పుడు త్రిమూర్తి స్వభావం. అంటే త్రిమూర్తులుగా ఆయన మారాడు. ఎందుకు త్రిమూర్తులుగా మారాడు? ఒక ఆయన స్థితికర్త, ఇంకొక ఆయన సృష్టికర్త, మరొక ఆయన లయకర్త. ఈ మూడు, సృష్టి స్థితి లయ అనేది జరగాలి కాబట్టి, సృష్టి అనేది ఏర్పడడానికి ఈ మూడు అవసరం కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు త్రివిధ రూపాలలో ఏర్పడ్డాడు. అలాగే ఆ పరమేశ్వరుడు ఎలాగైతే త్రివిధ రూపాలలో తాను విభజించబడ్డాడో మహాశక్తి అయినటువంటి ఈ ప్రకృతి శక్తి ఆమె కూడా 3 రూపాలు ధరించి వారికి భార్యలుగా మారిపోయారు. ఒక ఆమెమో సరస్వతి, విద్య, జ్ఞానానికి మూలం. తర్వాత మహావిష్ణువుకేమో లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే సమస్త సంపదలు, ధాన్యాలు, ధనము, ఇలా అన్నిటికీ ఆమె మొట్టమొదటి రూపం. ఆమె అధిదేవత. ఆ అధిదేవత ఆజ్ఞానుసారమే ఎవరెవరికి ఎలా సంపదలు రావాలి, ఎవరెవరికి ఎలా ఉండాలి, ఎవరి ప్రాప్తం ఎంత నిర్ణయించబడుతూ ఉంటుంది అంటారు యోగులు. అదేవిధంగా లయకర్త ఈశ్వరుడు. ఆయన లయకర్త కాబట్టి తనలో లయం చేసుకోవాలి మళ్ళీ సృష్టిని. కాబట్టి ఆయనకు భార్యగా వచ్చిన ఆమె పార్వతీదేవి. ఆమె ఆదిశక్తి స్వరూపం కనుక సర్వశక్తికి మూల కారణం ఆమె. మానవులకు ఎటువంటి శక్తి కావాలైనా పార్వతీదేవి ఆమె ఇవ్వాలి. ఆమెని గిరిజ అని కూడా అంటారు. గిరిజ అంటే గిరి యొక్క రాజు కుమార్తె. అవతార విశేషాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకు భగవంతుడు మానవుడుగా అవతారం ఎత్తినటువంటి విషయం మనకు తెలుసు. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడానికి అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి గురువు అనే విషయంలో రామావతారంలో
శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా జన్మించినా కూడా ఆయన అన్నదమ్ములతో సహా గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆయనకి వశిష్ఠుడు సూర్యవంశానికి రాజగురువు. ఆ గురువు దగ్గర మంత్రతంత్రాలను శాస్త్రాలు నేర్చుకొని తర్వాత విశ్వామిత్రుని దగ్గర అనేక విద్యా రహస్యాలు కూడా నేర్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. అదేవిధంగా రెండవ అవతారం, ముఖ్యమైన అవతారం, అసలు విశేషమైన అవతారం, ఆధ్యాత్మికానికి ప్రతిరూపమైన అవతారం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన స్నేహితులతో చిన్నప్పుడు సాందీప మహర్షి అనే ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు. కనుక భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త మూడు అయిన వారు కూడా మానవ జన్మ అయితే గురువు దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే గురువుకి అంత ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పి తర్వాత ఇంకొంచెం చర్చించుకుందాం నాయనలారా, అమ్మలారా అని చెప్పి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.